బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, వినాయక చవితి ప్రతి ఇంట్లో కూడా బొజ్జ గణపయ్యకి 9 రోజులు కూడా పూజలు చేస్తూ ఉంటారు. అయితే వినాయక చవితి ఏ రోజు జరుపుకోవాలి? మామూలుగా ముహూర్తం ఏమైనా ఉందంటారు? వినాయక చవితికి ముహూర్తం అంటే ఏముండదు నాన్న. పొద్దున సాయంకాలంలో పందిళ్ళ దగ్గర పూజ చేస్తున్నారు. అది కూడా సంప్రదాయం కాదు అసలు. లెక్క ఒక మాట చెప్పానంటే ఇంకోటి కూడా చెప్తాను. గణపతి నవరాత్రులు శాస్త్రంలో లేవు. ఇది ఖచ్చితమైన మాట. ఎవ్వరు కాదన్నా నేను డిబేట్కి రెడీ. అంటే గురుగారు అసలు చేసుకోకూడదు అంటున్నారా? నవరాత్రులు లేవు అంటున్నారా? నవరాత్రులు 4 ఉన్నాయి నాన్న. వసంత నవరాత్రులు, రాజశ్యామల నవరాత్రులు, శ్రీమద్దేవి నవరాత్రులు, వారాహి నవరాత్రులు, ఈ 4 ఉన్నాయి. 4 కూడా స్త్రీమూర్తులకే ఉన్నాయి. గణపతి నవరాత్రులు లేవు. మరి ఎక్కడి నుంచి వచ్చినాయి? అంటే ఏ విధంగా ఇది ఆచారంలోకి వచ్చింది చెప్తా నాన్న. మనం స్వాతంత్రం రాకముందు భారతీయులందరూ కూడా ఒక చోట కూరుకుంటే ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చి కొట్టేసేవాళ్ళు, నానా హింసలు పెట్టేవాళ్ళు. ఆ సమయంలో లాల్ బహదూర్ శాస్త్రి గారు గణపతికి 9 రోజులు పూజ చేస్తూ హిందువులందరం ఒక చోట కూడుకోవడానికి అవకాశం ఉంటుంది, మీటింగ్లో మాట్లాడుకోవడానికి అని చెప్పి గణపతి నవరాత్రులు ప్రారంభించారు. అక్కడి నుంచి గణపతి నవరాత్రులు వచ్చినాయి. సశాస్త్రీయమైనటువంటి గణపతి నవరాత్రులు అయితే కాదు. గణపతికి ఒకటే రోజు పూజ ఉంటుంది, 2వ రోజు విసర్జన ఉంటుంది. అయితే గురుగారు, మామూలుగా ఇంట్లో చూసుకుంటే 3 రోజులు 5 రోజులు వినాయకుని పెట్టుకుంటూ ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారు. అయితే మండపాల్లో ఇందాక మీరు అన్నట్టుగా 9 రోజులు కూడా వినాయకుని నిత్య పూజలు చేసి పొద్దున్న సాయంత్రం చివరి రోజు అంగరంగ వైభవంగా కూడా నీళ్ళలో నిమజ్జనం చేస్తూ ఉంటారు. మరి ఈ మొత్తం కూడా కార్యక్రమం ఏ విధంగా వచ్చింది అంటారు? నిజంగా మాట చెప్పాలంటే గణపతి నవరాత్రులు లేవు నాన్న. అసలు మరుసటి రోజునే నిమజ్జనం చేయమని చెప్తాను. కానీ గణపతి నవరాత్రులు చేయటం వల్ల కూడా చాలా లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా 9 రోజులు ఒక్కో చోట ఒక్కో రోజు భోజనం చేసినా భోజనం లేనటువంటి వాడికి చక్కగా కడుపు నిండా భోజనం వస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, స్టేజీలు వేసే వాళ్ళకి డబ్బులు వస్తాయి, సంపాదన పెరుగుతుంది. వాళ్ళకు కూడా ఆర్థికంగా బలపడతారుగా. మైకులు పెట్టేటువంటి వాళ్ళకి ఆర్థికంగా లాభం ఉంటుంది. లైటింగ్లు వేసే వాళ్ళకి ఆర్థికంగా లాభం ఉంటుంది. మంటపాలు కట్టేటువంటి వాళ్ళు ఉంటారు, డెకరేషన్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఒక విధంగా లాభం ఉంటుంది. అలాగే విగ్రహాలు తయారు చేసేటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఒక రకమైనటువంటి లాభం ఉంటుంది. 9 రోజులు పూజ చేసేటువంటి పూజారి గారు ఉంటారు, పూజారి గారికి ఒక లాభం ఉంటుంది. 9 రోజులు పూజా సామాగ్రి, పూలదండలు ఇవన్నీ కొనుక్కొచ్చుకుంటుంటారు, వాళ్ళకి ఒక రకమైనటువంటి లాభం, అంటే ఉపాధి కల్పించడం అవుతుంది. దాంతోపాటు పసుపు కొమ్ములు, ఖర్జూర పండు, వక్కలు, పసుపు, కుంకుమ, అగరబత్తీలు, కర్పూరం, విడిపూలు, పూలమాల, పండ్లు, తమలపాకులు, వక్కలు, వీళ్ళందరికీ ఉపాధి కలిగిస్తుందా లేదా హిందూ ధర్మం? అందులో ఆ 9 రోజులు కూడా భగవంతుడికి దగ్గరగా ఉంటారని చెప్పొచ్చు ముఖ్యంగా కదా. దాంతో పాటుగా పిల్లలు, చిన్న చిన్న పిల్లలు కూడా పందిళ్ళు వేస్తారు నాన్న. అవును గురుగారు. వాళ్ళల్లో లీడర్షిప్ క్వాలిటీస్ బయటపడుతూ ఉంటాయి. నలుగురిని కలుపుకోపోవడం ఎలా అని వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు నలుగురి దగ్గర నుంచి ఏదైనా ఒక మంచి పని చేయడానికి నలుగురితో ఎలా మాట్లాడాలి, ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఆ స్కిల్స్ పెరుగుతాయి వాళ్ళల్లో. ఇదంతా కూడా మంచిగా చెడైతే కాదుగా. కానీ దీంట్లో ముఖ్యంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే నాన్న, పండుగలాగా చేయండి, పోటీ తత్వంతో చేయొద్దు. పక్కవాడ 5 అడుగులు పెట్టాడు, నేను 10 అడుగులు పెడతాను, అవునా? వినాయకుడు ఉండేదే ఇంత, అది కూడా మట్టితో తయారు చేయమని చెప్తున్నాను. వినాయక చవితి ఎందుకు చేస్తాం అసలు మనం? వర్షాకాలంలో ఎందుకు వస్తుంది మనకి? భాద్రపద శుద్ధ చవితి రోజున వినాయక చవితి ఎందుకు వస్తుంది? వినాయకుడికి 21 పత్రితో ఎందుకు పూజ చేస్తాము అంటే, భాద్రపద మాసం వర్షాకాలం సీజన్ నాన్న. కొత్త నీరు పాత నీరు కలుస్తాయి. ఆ 2 నీళ్లు కలిసినప్పుడు తాగితే మనకి ఫీవర్లు, జ్వరాలు, జలుబులు, ఇట్లాంటివన్నీ రోగాలు పుట్టుకొస్తూ ఉంటాయి. గణపతికి పూజ చేసేటువంటి 21 రకాల పత్రిలో రోగ నిరోధక శక్తి ఉంటుంది. ఇవి తీసుకెళ్ళి నీళ్లలో వేయడం ద్వారా వాటర్ని ఫిల్టర్ చేసి మనకి ఇస్తుంది. ఆ వాటర్ తాగితే అప్పుడు అనారోగ్యాలు బారిన పడకుండా, వైరల్ ఫీవర్స్ ఇవన్నీ వస్తుంటాయి కదా, అవి లేకుండా చక్కగా ప్రశాంతంగా ఆరోగ్యవంతంగా ఉండడం కోసం వినాయక చవితికి 21 రకాల పత్రితో పూజ చేసి అవి నీళ్లలో కలపడం అనేటువంటిది ఆనవాయితీ. ఈ రోజుల్లో ఎక్కడ ఉంది గురుజీ? మరి మొత్తం 21 రకాల పత్రి కలుపుతున్నారు. దాంతో పాటుగా దేంతోనో తయారు చేసిన విగ్రహాలు తీసుకెళ్లి పెడుతూ ఉంటే ఈ రోగ నిరోధక శక్తి కూడా రోగాలు పుట్టేంత కలుషితం చేస్తున్నాం మనం. ఇలాంటి వాటికి మీరు ఉసిరి చెట్టు తీసుకెళ్ళి ఏదైనా బావిలో కానీ నీళ్లలో కానీ వేయండి, కొన్ని రోజులు వేస్తూ ఉండండి, నీళ్లు తీయగా తయారవుతాయి, ఉప్పగా ఉన్న నీళ్లు కూడా.
అంటే ఆ ఇప్పుడు ఉసిరికాయ తిన్నప్పుడు తినేటప్పుడు పుల్లగా ఉంటుంది నాన్న, తిన్న తర్వాత నీళ్లు తాగడం తీయగా తీయగా ఉంటుంది. ఉంటుంది. అవునండి. అవునా? ఆ తీయదనం నీళ్ళలోకి వస్తాయి. అట్లానే దీంట్లో ఉండేటువంటి అన్నీ కూడా ఔషధీ గుణాలు. 21 రకాల పత్రులు కూడా అన్ని ఔషధీ గుణాలు ఉంటాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. యాంటీబయోటిక్ అంటాం కదా, అలాంటి లక్షణాలు కలిగినటువంటివి కాబట్టి అవి నీళ్ళలో వేస్తాం. అవి వేస్తే బాగానే ఉంటుంది. కానీ ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన విగ్రహాలు, ఇనుము, అవన్నీ నీళ్ళల్లో వేయటం ద్వారా ఏ రకమైనటువంటి ఆరోగ్యం మనకు వస్తుంది చెప్పండి? ఇంకా అనేక రోగాలు వచ్చే అవకాశం ఇంకా రోగాలకి అవే పుట్టిలుగా తయారవుతుంది. నిజంగానే మనకి ఎక్కడా నదులు లేవు. హుస్సేన్ సాగర్లో తీసుకెళ్ళి పోస్తాం, పడేస్తున్నాం. హుస్సేన్ సాగర్లో పడేస్తామంటే ఆ నీళ్ళు ఎలా ఉంటాయి? మనం తాగలుగుతామా నాన్న? లేదు. అసలు ముట్టుకోవడం, అక్కడికి వెళ్ళడానికే మనం ఆలోచిస్తాం, ఇష్టపడం కదా. ఆ వాసన అలాంటిది మరి పీల్చడానికి. భగవంతుడు మాత్రం అక్కడ వేస్తామంటే అన్ని రోజులు అంత పవిత్రంగా పూజ చేసి అన్ని ప్రసాదాలు పెట్టి ఇంత చేసి ఆ భగవంతుడిని తీసుకెళ్ళి అక్కడ పడేస్తూ ఉంటారు. దీంట్లో కూడా ఇంకా రకరకాలు ఉన్నాయి నాన్న పండుగల్లో. అంటే బయట పందిళ్ళు చూస్తుంటాం కాబట్టి తెలుస్తుంది. అక్కడ ఉండేదేమో వినాయకుడు. పంతులు గారు వస్తారు 7:00కల్లా. వీడికి 10 నిమిషాలు పూజ అయిపోవాలి. 7 దగ్గర నుంచి 7:15 లోపల పూజ అయిపోవాలి. తర్వాత ఏంటంటే కేవు కేక ఈ పాటలు పెట్టుకోవాలి. ఈ పాటలు పెట్టడం కోసమే వీడి పావు గంటలు అయిపోవాలి, వెళ్ళిపోవాలి. బ్రాహ్మణుడు ఉండకూడదు ఎక్కువసేపు. ఇలాంటివి ఇదా చేయమని చెప్పింది భగవంతుడు, చేయమని చెప్పింది. ఆ పాటలు పెట్టుకొని డ్యాన్సులు వేసుకుంటూ పిల్లలకి నేర్పించాల్సింది ఏంది? అక్కడ కూర్చొని చక్కగా గణపతికి సంబంధించినటువంటి కథలు వినండి, పురాణాలు వినండి, పూజలు చేసుకోండి. వీటి ద్వారా ఫలితం వస్తుంది. కానీ ఇట్లాంటి పాటలు పెట్టుకొని రికార్డింగ్ డ్యాన్సులు పెట్టుకొని ఇంకా నిమజ్జనం రోజును చూడాలి నాయన. అక్కడ హుస్సేన్ సాగర్లో నీళ్లు పారతాయో పారవో తెలియదు, కానీ హైదరాబాద్ భాగ్యనగరంలో బీర్లు మాత్రం అట్లా పారిపోతాయి. నిజంగానే గురుగారు, అంటే సాంప్రదాయం ఎటుపోతుంది అనే రోజుల్లో ఉన్నామని చెప్పొచ్చు. అంటే నిమజ్జనం రోజు చూసుకుంటే తాగడము, మాంసం సేవించటము, మీరు ఇందాక అన్నట్టు డీజేలు ఎంత దారుణంగా ఉంటాయంటే అందులో మొత్తం కూడా భూత పురాణాల పాటలే తప్ప ఎక్కడ భగవంతునికి సంబంధించిన పాటలు మాత్రం ఎక్కడ ఉండట్లేదు. వినాయకుడికి నోరు వస్తే ఏం చెప్తాడు అనేటువంటి ఒక విషయానికి వస్తే, ఒరే నేను ఉండేదే ఇంత, మీరు ఇంత ఇంత విగ్రహాలు పెడుతున్నారు, రకరకాల పోటీలు పెట్టేసుకొని రకరకాల డ్రెస్సులు వేసి, ఒకడు గబ్బర్ సింగ్ వినాయకుడు అంటాడు, ఇంకోడేమో ఇంకో వినాయకుడు అంటాడు, ఇంకో వినాయకుడు అంటాడు. ఇవన్నీ రకరకాల వినాయకులను పెట్టేసి నాకున్న అసలున్న ఆకృతిని తీసేసి మీకు ఇష్టం వచ్చినటువంటి ఆకృతులను తయారు చేసుకొని నా మీద హేళన చేస్తూ జోకులు వేసుకొని పంతులు గారిని పిలిచి పూజ సరిగా చేయించకుండా ఆయన వెళ్ళిపోగానే కెవికేకల పాటలు పెట్టుకుని ఎగురుతూ 9 రోజులు ఏదో పవిత్రంగా పూజ చేసామనుకునేటువంటి మీరు 9వ రోజు నన్ను తీసుకెళ్ళి నిమజ్జనం చేయడానికి వెళ్ళేటప్పుడు మీరు తాగి తందనాలాడి నా పక్కన నిల్చొని డీజే సౌండ్లు పెట్టుకొని, డీజే సౌండ్లకి చాటంతా ఉన్న నా చెవులే దెబ్బతింటున్నాయి, వాటిల్లోనే కర్ణభేరి పగిలిపోయేంత శబ్దాలు పెడుతున్నారు. మీరు పక్కన నిల్చొని అరవకపోయినా పర్లేదు, సైలెంట్గా ఉంటే చాలు అనుకునే పరిస్థితిలో జయ బోలో గణేష్ మహారాజుకు అంటున్నారు. మీరు తాగిన తుంపరలు మొత్తం నా మొహం మీద పడుతున్నాయి, నా విగ్రహం కూడా మత్తుగా తయారైపోతుంది. మీరు తాగిన మత్తుకి నేను కూడా మత్తుగానే కనబడుతున్నాను మీ కళ్ళకి. ఇంత పవిత్రమైన పూజ చేసి ఇన్ని తుంపరల మధ్యలో ఈ డీజేల సౌండ్ల మధ్యలో తీసుకెళ్ళి నన్ను నిమజ్జనం చేస్తే నేను మీకేం విఘ్నాలు లేకుండా చేస్తాను, ఎందుకు చేయగలుగుతారా అని చెప్పి వినాయకుడు చెప్తూ ఉంటాడు. ఆయనకు నోరు వస్తే. అంటే నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు వినాయక చవితి రోజు పుస్తకాలు ఏవైతే ఉంటాయో దాంట్లో ఓం అని రాయటం, స్వస్తిక్ గుర్తు పెట్టడం, ఇలాంటివి గుంజిళ్ళు తీయటం, ఇలాంటివి ఉండేవి. కానీ ఈ రోజుల్లో వినాయక చవితి అనగానే ఒక విగ్రహాన్ని, అంటే పక్క వీధిలో ఎంత పెద్ద విగ్రహాన్ని తీసుకొచ్చారు అంతకంటే పెద్ద తీసుకొని రావటం, పోటీ తత్వం ఎక్కువైపోయింది. లడ్డూ విషయానికి వస్తే, లడ్డూ కొన్న తర్వాత దాన్ని దొంగలిస్తే అష్టైశ్వర్యాలు వస్తాయనే ఇది కూడా ఒకటి ఉంది. అది కాపలా కాయటం, అసలు ఇదంతా కూడా శాస్త్రంలో ఉందంటారా? అసలు ఒక మాట చెప్తానన్నా, గణపతి మోదక ప్రియుడు. మోదకం అంటే లడ్డు కాదు, లడ్డూని లడ్డు అనే పిలుస్తారు. లడ్డూ ప్రియాక అని చెప్పి అక్కడ నామాలో లేదు, మోదక ప్రియుడు అన్నట్టు. మోదకం అంటే ఏంటి? కుడుము. మనం కుడుములు తయారు చేసుకుంటాం, ఉండ్రాళ్ళు, అది మోదకం. దాన్ని తీసుకెళ్ళి కేజీ, 2 కేజీలు, 5 కేజీలు, 100 కేజీలు, 200 కేజీలు, 300 కేజీలు, వినాయకుడి కంటే లడ్డు ఎక్కువ కనబడుతుంటుంది కొన్ని చోట్ల. దానికి ఒక క్రేను మళ్ళీ. అవునా? వినాయకుడి విగ్రహం అంత పెద్దది పెడతారు నాన్న. మనం తల ఎత్తినా కనపడినప్పుడు ఇంకా దేవుడు దేనికి? తలెత్తినా కనపడినప్పుడు దేవుడు దేనికి? ఇంకా శూన్యాన్ని సూచిస్తుంది కదా అంత విగ్రహం. ఏం సూచించాలి అక్కడ కదా? ఇక్కడ గణపతి విగ్రహాన్ని కూడా మట్టితోనే ఎందుకు తయారు చేయమంటారు అంటే, గణపతి మట్టికి 2 రకాల శక్తులు ఉంటాయి నాన్న. పుట్టించేది, లయం చేసుకునేది. దాంట్లో కలుపుకోగలుగుతుంది, అలాగే పుట్టించగలుగుతుంది.
పృథ్వీతత్వమే వినాయకుడు, మొత్తం కూడా పృథ్వీతత్వమే. కాబట్టి ఆయన పృథ్వీతత్వంతో ఉన్నాడు కాబట్టి పృథ్వీ మీద ఉండేటువంటిది మట్టి కాబట్టి మట్టితో వినాయకుడిని తయారు చేస్తే దాంతోపాటు నీళ్ళలో విసర్జనం చేస్తాం కదా, మనం నిమజ్జనం చేస్తాం కదా, ఈ నిమజ్జనం చేసినప్పుడు ఈ నీళ్ళు ఏదైతే ఈ పత్రి పూజ చేశామో ఈ ఔషధీ గుణాలన్నిటి కూడా అబ్జర్వ్ చేసుకునేటువంటి ఒక తత్వం దేనికి ఉంటుంది, మట్టికి మాత్రమే ఉంటుంది. అబ్జర్వ్ చేసుకున్నటువంటి విగ్రహాన్ని, మట్టి విగ్రహాన్ని నీళ్ళలో వేయడం ద్వారా కూడా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అదంతా మర్చిపోయాం. ఇంతింత విగ్రహాలు, అంతంత విగ్రహాలు, అవి ఇవి ఇష్టం వచ్చినట్టు. అబ్బా, ఒక్కో చోట గణపతిని చూస్తుంటే నాన్న సినిమా థియేటర్కి వెళ్ళామా, గణపతి మండపానికి వెళ్ళామా అర్థం కాదు. చుట్టూ గణపతులే ఉంటారు, అంతమంది గణపతులు. వీళ్ళకి ఒక్కోడికి ఒక్కో సినిమా గెటప్ రాబోతుంది. నాకు తెలిసి హరిహర వీరమల్లు గణపతి కూడా రాబోతాడు, దాంట్లో అనుమానమే లేదు, అనుమానమే లేదు. అవి కూడా చేస్తారు గ్యారంటీ. గబ్బర్ సింగ్ వచ్చినప్పుడు ఏం చేశారు, గన్ పెట్టేసి చేయలేదా? అవునా? ఏ సినిమా వస్తే ఆ సినిమా రూపంలో వినాయకుడిని చేసుకోవడం. అసలు ఉన్న రూపం ఏంటి, మనం చేసే రూపం ఏంటి, వాటి వల్ల కలిగే ఫలితాలు ఏంటో ఏం తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు దాంట్లో వేస్టేజ్లో, ఓ మాట చెప్పాలంటే వేస్టేజ్లో వేస్తున్నారు, వేస్ట్ వాటర్లోనే వేస్తున్నారు ఇదంతా. ఆ నీళ్లు తాగనప్పుడు ఇంకేముంది, ఏం ఉపయోగం? కాకపోతే ఒక అదృష్టం నాన్న, ఈ విగ్రహాలు తీసుకెళ్ళి ఎక్కడ నదుల్లో పెట్టాలి, అంతవరకు పుణ్యం. తీసుకెళ్ళి హుసేన్ సాగర్లో పడేస్తున్నారు కాబట్టి ఓకే, పర్లా. వాటి వల్ల వచ్చేటువంటి రోగాలు, మనం తాగంగా నీళ్లు కాబట్టి రోగాలు రాకుండా కొంతవరకు వీళ్ళు కాపాడుతున్నారనే చెప్తా. అంతంత విగ్రహాలు చేయడమే వృధా, తీసుకెళ్ళి దాంట్లో పడేయటం. ఇక్కడ గణపతి ఇంకోటి కూడా నేర్పుతాడు నాన్న. 9 రోజులు భజన చేస్తారు, 10 రోజులు తీసుకెళ్ళి ముంచుతారు. జనాలందరికీ చెప్పేది అదే, మన చుట్టూ చేరి భజన చేసేవాళ్ళు మనం ఎప్పటికైనా ముంచుతారు అని చెప్తారు అనేది గణపతి చెప్పకుండానే చెప్తారు. గణపతి చెప్పకుండానే చెబుతుంటాడు వారికి కదా. ఒక చిన్న స్టోరీ ఉండేది నాన్న గణపతి గురించి. ఒక ముస్లిము, ఒక క్రిస్టియను, ఒక హిందూ ముగ్గురు పడవలో పోతున్నారట. ఇది హుస్సేన్ సాగర్లో పడవలో పోతుంటే ఓ పెద్ద తుఫాన్ వచ్చింది. చిన్న కథ అంతే ఇది. పెద్ద తుఫాన్ వచ్చిందిట. జీసస్ కాపాడు అనగానే ఈయన తీసుకుని వెళ్ళిపోయాట క్రిస్టియన్ని. ఏ అల్లా అనగానే ముస్లింని అల్లా వచ్చి కాపాడుకొని తీసుకుని పోయాడు. గణపతి రా అని కాపాడంగానే గణపతి ఒడ్డును నిల్చొని డాన్స్ చేస్తున్నట్ట. ఇదేంటయా నేను మునిగిపోతున్నా డాన్స్ చేస్తున్నావు అంటే, వెధవా నేను మునిగిపోయేటప్పుడు నువ్వు డాన్స్ చేయటం లేదా అని అడిగాట. చివరికి ఆ ప్రశ్న మనం తెచ్చుకుంటున్నాం భగవంతుడి దగ్గర నుంచి. అది నిజమే గురుగారు, అంతే కదా. భగవంతుడు మన మీద దృష్టి, దయాదృష్టి ఉండాలి. కానీ భగవంతుడి మీద మన కర్కసత్వం మొత్తం చూపించి, మనకున్నటువంటి ఒక విలనిజం, మనకున్నటువంటి ఒక దాని సైకోయిజం మొత్తం చూపించి దేవుడిని తయారు చేస్తే దేవుడు కూడా మనకి చివరికి సైకో లాంటి పిల్లల్ని పుట్టిస్తుంటాడు. నీకున్న సైకో లక్షణాలు ఏవి దేవుని మీద చూపిస్తావో మన తదుపరి వంశంలో ఉండేటువంటి పిల్లలందరూ కూడా ఆ సైకోలే తయారవుతారు. అయితే గురుగారు, ఇప్పుడు ఎవరైతే వినాయకుడు మండపాలకు వెళుతూ ఉంటారో 9 రోజులు కూడా నిత్య పూజలు చేసి చివరిలో ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుకున్నాం ఆ విధంగా చేస్తే ఆ పూజ ఫలితం అసలు ఉంటుందంటారా? ఎందుకుంటుంది నాన్న? ఇప్పుడు గణపతి ఉన్నాడనే కదా నువ్వు పూజ చేసింది. అక్కడ నిమజ్జనం చేసేంత వరకు గణపతి ఉన్నట్టే కదా. మంత్రం అసలు ఎట్లా ఉంటుందంటే నాన్న, ఎప్పుడు బ్రాహ్మడు వచ్చి దీన్ని కదిలిస్తాడు, ఎప్పుడు తెరచాటుకు వెళ్దాం, ఇదే పరిస్థితి. ఆ పందిరి వెనక ఒక తెర కట్టేస్తారు, ఏదో సినిమా తెర కట్టినట్టు. పూర్వకాలంలో మా చిన్నప్పుడు తెరలు కట్టి సినిమాలు వేసేవాళ్ళు. ఆ తెరగట్టు ఒకటి కట్టేస్తాడు, దాని వెనక ఒక 4-5 రెడీగా ఉంటారు, మొత్తం పెద్ద పెద్ద కేసులు పెట్టేసుకొని. వీడు ఎప్పుడు దేవుడిని కదిలిస్తా అంటే కదిలించేంత వరకు పవిత్రంగా ఉండాలా? అంటే విగ్రహంలో దేవుడు లేడా? ఇప్పుడు అక్కడ పూజ చేసినంత మాత్రమే దేవుడా? అది పైగా ఆ కట్టుకుని స్వామివారి కట్టిన వస్త్రాలు వేలం వేస్తారు, లడ్డూలు వేలం వేస్తారు. లడ్డూలు వేలం ఏంటి నాన్న? దేవుడి ప్రసాదం నలుగురు పంచాలి. అంతేగాని దాన్ని మనం ఒక్కడమే సంపాదించుకుని దానికి ఒక పెద్ద నాయనో అనకూడదులే. కానీ దేవుణ్ణి కూడా చివరికి బిజినెస్లకు దింపేశారు, వ్యాపారంలోకి దింపేశారు. ఆయన కూడా అరే నా లడ్డు ఇంత అని చెప్పి ఆయన చెప్పుకునే పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి మనం దిగజారిపోతున్నాం కదా. ఈ దేవుని గదిరించగానే తెర వెనక కథలు స్టార్ట్ అవుతాయి. ఒక్కొక్కళ్ళు వస్తుంటారు నాన్న. అంటే మా గుడి దగ్గరికి నేను గుడిలో బయట నిల్చుంటాను ఈ నిమజ్జనానికి బయటకు వెళ్ళేటప్పుడు. ఎప్పుడన్నా గురువుగారు నమస్కారం, వాడు నాకు నమస్కారం చెప్పి అప్పర్లా నలుగురిలో తాగొచ్చిన గురువుగారు అంటే నాకు చిన్నవాడు, చిన్నదనం కదా. ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది నాన్న. పిల్లలు దీనివల్ల బాగుపడమని చెప్తూ ఉంటే పిల్లలకి దీనివల్ల అలవాటు చేసేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. తండ్రి తాగొస్తాడు, కొడుకు ఎక్కడో దూరంగా ఉండి తాగడానికి గ్యారంటీ ఏముంది? అరే భయ్ మా ఈ తాగిండి నేను తాగనా? ఇదే మాట. అంటే తల్లిదండ్రుల్ని రోల్ మోడల్గా చూసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా నానా ప్రతి ఒక్కడికి చూడండి, ఒక అమ్మాయికి ఎలాంటి అబ్బాయి మొగుడు కావాలని, భర్త కావాలని కోరుకుంటుందంటే తన తండ్రి లాంటి
అబ్బాయి కావాలని కోరుకుంటుంది. అవును. ప్రతి అబ్బాయి కూడా ఎలాంటి భార్య కావాలంటే తన తల్లి లాంటి భార్య కావాలని కోరుకుంటాడు. అవునా? వాళ్ళు రోల్ మోడల్గా నిలుస్తున్నప్పుడు ఇట్లాంటి వాటికి నిలిస్తే గ్యారంటీ ఇట్లాంటి వాటికి వెళ్తుంటారు. అవును. ఇప్పుడు ఆవు గట్టును వేసింది, ఉమ్. గేదె కంచెను వేస్తుంది, దూడ. అవునా? అంతే. మనం ఏం చేస్తున్నాం వాళ్ళు అదే చేస్తారు. సో కాబట్టి దయచేసి దేవుడిని దేవుడిగా చూపించండి, దేవుడిగా చూడండి, ఆరాధన చేయండి. నిమజ్జనానికి వెళ్ళేటప్పుడు కూడా ఇట్లాంటి పిచ్చి పనులు చేయకండి. తాగటాలు ఇట్లాంటివి చేయటాలు, డీజేలు ఇవేమొద్దు. ఆయనకు కావాల్సింది గణపతి నామస్మరణ. చక్కగా కోలాటం పెట్టుకోండి, చక్కగా చెక్క భజన పెట్టుకోండి, నామస్మరణ చేస్తూ వెళ్ళండి. అసలు నిమజ్జనం అనేది ఏ విధంగా చేయాలి అనేది కూడా ఎవరికి తెలియదని చెప్పొచ్చు గురుగారు. అసలు ఏ విధంగా చెయ్యాలి అంటారు? నామస్మరణ మాత్రేన జన్మ సంసార బంధనాత్ అని శాస్త్రం చెప్తుంది అన్న. భగవంతుడి నామం చదివితే చాలు, స్మరణ చేస్తే చాలు, జన్మ జన్మల నుంచి ఉన్నటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయని శాస్త్రం చెబుతుంది. అలాంటిది భగవంతుడి నామం వినపడకుండా ఉండేంత డీజే సౌండ్లు పెట్టి చివరికి కొన్ని రోజుల తర్వాత గణపతి కూడా ఎక్కడా నా నామం చెప్పి వెతుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి అలా చేయకండి. భగవన్నామ స్మరణతో వెళ్ళండి. చక్కగా భజింత్రీలు పెట్టుకోండి, మంగళవాద్యాలు పెట్టుకోండి. ఎంత మంగళకరంగా ఉంటుంది. మంగళవాద్యము అని చెప్పి చెబుతూనే ఉన్నాం. దాంట్లో మంగళకరంగా అని చెబుతున్నాం కదా, శ్రేయస్కరం శుభస్కరం కదా. అలాంటి సౌండ్లు వింటే ఎంత బాగుంటుంది మనకి. నవనాడులు కూడా ఉత్తేజపడతాయి వాటి వల్ల. ఈ సౌండ్ వల్ల నవనాడులు చచ్చుపడిపోతాయి సౌండ్కి. ఎవడన్నా హార్ట్ పేషెంట్ ఉన్నాడంటే గుండె పగిలి చచ్చిపోతాడు గ్యారెంటీ. వినాయకుడు బతికిచ్చేవాడు కానీ చంపేవాడు కాదు కదా. అలా సందర్భాలు కూడా మనం అనేకంగా చూసాం కూడా. చాలా నాన్న ఇళ్లలో కూర్చుంటుంటారు. నిజంగా ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు నాన్న, తలుపులు వేసుకొని గట్టు తిత్తం చేసుకొని పటిష్టంగా లోపల కూర్చుంటారు ఈ సౌండ్లకు భయపడి. ఆ సౌండ్లు కూడా ఎట్లా ఉంటాయంటే, నాకు మా ఇల్లు ఉంది నాన్న, మా ఇంటి పక్కన దగ్గరలో ఒకడు వినాయక చవితి చేస్తుంటారు. ఎలా ఉంటాయంటే విండోస్ జిల్ 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 వైబ్రేట్ అవుతూ ఉంటాయి. అసలు ఆ సౌండ్ ఏంటి? నేను చెప్పాను ఇట్లాంటి సౌండ్ ఇంకొక రోజు పెడితే పోలీస్ స్టేషన్లో కేసు పెడతాను. పోలీస్ పర్మిషన్లు ఇవ్వడం కూడా దయచేసి రక్షాభటులందరికీ నా విన్నపం ఏంటంటే, ఇట్లాంటి పిచ్చి పనులకి పిచ్చి సౌండ్లకి అనుమతులు ఇవ్వకండి. ఏదైనా పూజా విధానంగా జరిగేట్టుంటేనే మీరు కూడా పర్మిషన్లు ఇవ్వండి. అయితే గురుగారు, వినాయక చవితి రోజు, చతుర్థి రోజు చంద్రుడిని చూడకూడదు అంటూ పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. అసలు అది ఎందుకు వచ్చిందండి? మంచి ప్రశ్న నాన్న. వినాయక చవితి మొత్తం మీద కథ చదువుతాం, పూజ చేస్తాం. అంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం ఒకసారి. వినాయక చవితి అసలు మోరల్ వాల్యూ ఏంటి అనేది మనం చెప్పుకున్నాం. అవునా? చంద్రుని చూడొద్దు, శమంతకమణి కథ వినండి, అక్షతలు వేసుకోండి, అక్షతలు వేసుకుంటూ ఇది అవుతుంది అది అవుతుంది అని చెప్తూ ఉంటాం. అని దాంట్లో మోరల్ వాల్యూ తీసుకుంటున్నారు ఎవరన్నా? లేదు. ఏముంది దాంట్లో మోరల్ వాల్యూ? వినాయక చవితి వ్రత కథ మొత్తం చదవండి. దాంట్లో మనకు చదివేటువంటి ఒక వాల్యుబుల్ ఒక పాయింట్ దొరుకుతుంది. ప్రతి వ్రతంలో, ప్రతి కథలో, ప్రతి పూజలో ఒక వాల్యుబుల్ పాయింట్స్ ఉంటాయి నాన్న. అవి మోరల్ వాల్యూస్ ఉంటాం మనం. మానవతా విలువలు. ఓకే, ఈ మానవతా విలువలు వినాయక చవితికి మానవతా విలువలకి సంబంధం ఏంటంటే, వినాయక చవితి కథ చదువుకునేటప్పుడు ఒక ఆయన తపస్సు చేయడం శివుడి గురించి, శివుడు ఆయన పొట్టలో దూరటం, విష్ణుమూర్తిని పార్వతీదేవి శరణు కోరటం, విష్ణుమూర్తి గంగిరెద్దుల రూపంలో వెళ్ళటం, ఆ గజాసురుడిని పొట్టజీల్చడం, శివుడు బయటికి రావటం. ఈ లోపల స్నానం చేయడానికి నలుగు పిండితో పార్వతీ అమ్మవారు ఒక బొమ్మను తయారు చేసి ప్రాణం పోసి కాపలాగా ఉంచడం, శివుడు రావటం, లోపల పోబోతుంటే పిల్లవాడు అడ్డగించడం, ఆ పిల్లవాడిని కంఠం దునివేసి నరికేసి పక్కన పెట్టడం, లోపలికి వెళ్ళిపోవడం, వాళ్ళిద్దరి మధ్యలో ఈ బాలుడు విషయం రావటం, వినాయకుడి గజాసురుడి తల తీసుకొచ్చి ఈ పిల్లవాడికి అతికించడం, తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు పుట్టడం. అలా వీళ్ళిద్దరూ కొద్దిగా పెద్ద అయిన తర్వాత అందరూ దేవతలందరూ వచ్చి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళని విఘ్నానికి అధిపతిగా చేయండి స్వామి అని చెప్తారు. ఈయన వీళ్ళిద్దరూ నేనని పోటీ పడుతున్న సమయంలో ఈశ్వరుడు ఏం చెప్తాడు అంటే, ఎవరైతే ముల్లోకాల్లో ముందుగా నదుల్లో స్నానం చేసి నా దగ్గరకు వస్తారో వాళ్ళకి విఘ్నాధిపత్యం ఇస్తాను అని చెప్తాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు వాయువేగంగా ఉంటారు కాబట్టి నెమలి వాహనం వేసుకొని నదులు స్నానానికి బయలుదేరాడు. వినాయకుడు వచ్చేసరికి, అయ్యా నేను మరుగుజ్జవాడిని, నా అసమర్థత మీకు తెలిసి కూడా ఇట్లాంటి పరీక్షలు పెట్టడం మీకు తగునా అంటే, నారద మునీంద్రుల వారు ఓం నమో నారాయణాయ అనేటువంటి కష్టాలు తీర్చేటువంటి అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశిస్తే ఆ మంత్రం చదువుకుంటూ తల్లిదండ్రుల చుట్టూ తిరుగుతూ ఉంటే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఏ నది దగ్గరికి స్నానానికి వెళ్ళినా ముందుగా వినాయకుడు స్నానం చేసి బయటికి వస్తున్నట్టుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కనపడుతూ ఉంటారు. ఆయన మొత్తం తిరిగి వచ్చిన తర్వాత ముందుగా వినాయకుడే మళ్ళీ తల్లిదండ్రుల దగ్గర ఉండడం చూసి, అయ్యా నేను అసమర్థుడిని, అన్నగారే సమర్థుడు, ఆయనే ముందు వచ్చాడు, ఆయనకే ఇవ్వండి అని చెప్పి చెప్తారు. దీంట్లో ఉన్న మోరల్ ఏంటన్నా,
తల్లిదండ్రులకి ప్రదక్షిణం చేస్తే చాలు ముల్లోకాల్లో ఉండేటువంటి అన్ని నదుల్లో స్నానం చేసినటువంటి ఫలితం పుణ్యం వచ్చినట్లే. వస్తుంది. ఇదొక్కటి వదిలేసి మిగిలినవన్నీ పట్టుకుంటాం. చేస్తున్నాం. అవును. తల్లిదండ్రులు గురూజీ ఆ రోజు మనం అంటే వినాయక చతుర్థి ఆ తర్వాత రోజులు కూడా మనం తల్లిదండ్రులు ఎక్కువ బాధ పెడతామే తప్ప ఆ రోజు కూడా వాళ్ళ చుట్టూ తిరగడం కానీ లేకపోతే వాళ్ళకు కూడా దండం పెట్టుకోలేని పరిస్థితి వస్తుంది. మా ఫ్రెండ్స్ అందరం మా పందిరేస్తున్నాం, ఏం డాడీ పైసలు ఇవ్వవు, ఇవ్వకపోతే దొంగతనం చేసి తీసుకెళ్ళటం, ఇంట్లో ఉన్న బంగారం ఏదో ఒకటి అమ్మటం. ఇది కాదుగా భగవంతుడు చెప్పింది. తల్లిదండ్రులకి పూజ చేస్తే ఏ దేవుడికి పూజ చేయాల్సిన అవసరం లేదురా అని చెప్పడమే వినాయక చవితి యొక్క పరమార్థం. అలాంటి వాళ్ళే ఇవాళ రోజున తల్లిదండ్రులు తీసుకెళ్ళి వృద్ధాశ్రమాలు పడేస్తారు. వాళ్ళ ఆలన పాలన చూడటం లేదు. నిజంగా నాకు అంతకుముందు చాగంటి వారు ఒక కథ చెబుతుంటే విన్నా నేను. చాలా ఏడుపు వచ్చేసింది నాకు. చాగంటి వారు ఒక ఆశ్రమానికి వెళ్ళారట, వృద్ధాశ్రమానికి. ఆయన ఏదో పిలిస్తే ప్రవచనం చెప్పడం కోసమని. ఒక ఆవిడ ఆయన వెళ్ళేసరికి సూట్ కేసు పట్టుకొని బయట నిల్చొని ఉందిట. కొత్త చీర కట్టుకొని సూట్ కేసు పట్టుకొని నిల్చొని ఉంది. ఆయన చూసారట, ఆయనకి నమస్కారం ఉందిట. ఆయన లోపలికి వెళ్ళిపోయారు. ప్రవచనం అంతా అయిపోయింది, పొద్దున్నుంచి సాయంత్రం వరకు అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రవచనం అయ్యి బయటకు వస్తుంటే ఆవిడ అక్కడే ఉందిట. వీళ్ళని పిలిచి పక్కన వాళ్ళని పిలిచి అడిగారట, ఆవిడేంటి పొద్దునంగా అక్కడే ఉంది, ఇప్పటిదాకా అక్కడే ఉంది అని అంటే, లేదండి 8 సంవత్సరాల క్రితం వాళ్ళ అబ్బాయి నువ్వు ఇక్కడే ఉండు మళ్ళీ వస్తా అని చెప్పి వెళ్ళిపోయాడు. ప్రతిరోజు వాళ్ళ అబ్బాయి వస్తాడని చెప్పి 8 సంవత్సరాల క్రితం నుంచి కూడా ప్రతి నిత్యం ఆవిడ స్నానం చేసి సూట్ కేసు పట్టుకొని అక్కడ నిల్చుంటుంది. మళ్ళీ సాయంత్రానికి ఇవాళ కాదులే రేపు వస్తాడు అంటే లోపలికి వెళ్ళిపోతుందని చెప్పాడు ఆయన. నిజంగా ఎంత బాధాకరమైనటువంటి విషయాన్ని నాన్న. తల్లిదండ్రులు తీసుకుని వృద్ధాశ్రమాల్లో పడేస్తే దానివల్ల వీళ్ళకి ఏమైనా పుణ్యం వస్తుందా? వీడి కొడుకు వీడిని తీసుకెళ్ళి రేపటి రోజున అదే వృద్ధాశ్రమాల్లో పడేస్తాడా లేదా? అవునా? ఇంకో కథ కూడా చెప్పుకున్నాం మనం. ఒక తల్లి చనిపోయే పరిస్థితి వచ్చేసింది. కొడుకుని పిలిపించారు, మీ అమ్మగారు ఇంకో క్షణాల్లో చనిపోతున్నారు అంటే, నీ చివరి కోరిక ఏంటమ్మా అంటే, నన్ను ఇక్కడ ఏసీలు ఫ్యాన్లు లేవురా పెట్టించురా అందట. కొద్ది క్షణాల్లో చనిపోతావు, నీకు దేనికి ఏసీలు ఫ్యాన్లు అంటే, నాన్న ఇవి లేకుండా నువ్వు ఉండలేవు నాన్న అని చెప్పింది. రేపటి రోజున వాడు కొడుకు అక్కడ తీసుకొస్తే ఏసీలు లేకపోతే కొడుకు ఉండలేడు అని చెప్పి చనిపోయేటువంటి చివరి క్షణాల్లో కూడా ఆలోచించేంత గొప్ప మనస్సున్న వాళ్ళు తల్లిదండ్రులు. వాళ్ళని తీసుకెళ్ళి వృద్ధాశ్రమాల్లో పడేస్తే ఇక వినాయక చవితి చేసాం కదా, ఏం చేస్తే ఏం ఫలితం వస్తుంది, ఎన్ని చేస్తే ఫలితం వస్తుంది నీకు? అవునా? కాబట్టి తల్లిదండ్రులు పూజించడం గణపతి నేర్పినటువంటి ఒక మంచి పద్ధతి మనకి. దాన్ని అవలంబించండి. వినాయక చవితి పందిరొద్దు, వినాయక విగ్రహం కూడా వద్దు, ఏమొద్దు, ఏ పూజ వద్దు. నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఒక్క దేవుని కూడా నువ్వు పూజ చేయకు. నీ తల్లిదండ్రులకు రోజు నువ్వు తల్లికి నమస్కారం చేయి, తండ్రికి నమస్కారం చేయి, ఇంకేం అక్కర్లేదని చెప్తాను నేనైతే. తల్లికి నమస్కారం చేస్తే 6 సార్లు భూమి చుట్టూ తిరిగినటువంటి ఫలితం వస్తుంది. 100 సముద్రాలలో స్నానం చేసినంత ఫలితం వస్తుంది. 1000 నదుల్లో స్నానం చేసిన ఫలితం వస్తుంది. ఒక తల్లికి నమస్కారం చేస్తే చాలని చెప్తారు. తత్ఫలం మాతృవందతే. తల్లికి నమస్కారం చేస్తే ఎన్ని రకాల ఫలితాలు వస్తాయని చెప్తున్నారు. ఇవన్నీ వదిలేస్తున్నాం. వినాయకుడికి అంత పూజ చేస్తాం, ఇంత విగ్రహం పెడతాం, ఇంత పూజ చేస్తాం, శమంతకమని కథ చదువుకుంటాం, వినాయకుడి కథ చదువుకొని అక్షతలు నెత్తిని వేసుకుంటాం, చంద్రుడిని చూడకుండా తల వంచుకొని కింద ఉంటాం. ఎప్పుడైతే నీ తల్లిదండ్రులకు పూజ చేయకుండా నువ్వు వదిలేస్తున్నావో, ఇవన్నీ ఆచరిస్తూ ఉన్నా సరే ఎప్పుడు నువ్వు తల దించుకొనే ఉండాలి. జీవితాంతకాలం చంద్రుడిని చూడటం కాదు కదా, ఇంకో మనిషిని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసేటువంటి ధైర్యం కూడా నీ జీవితంలో రాదని చెప్తాను. నిజంగానే గురుగారు, వినాయక చవితికి సంబంధించి ఎవ్వరూ చెప్పలేని విషయాలు మా ఛానల్ తో చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. For more videos like this, subscribe Big TV channel.